ఇప్పుడు అన్నిటికంటే కీలకం ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 11A వ్యవసాయ మార్కెట్ల చట్టమేమో కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి వివరిస్తుంది. దాని పూర్తి వివరాలు రూల్ 73Aలో నియమ నిబంధనలు అన్నీ ఉన్నాయి. ఎంఎస్పీలో కంటే తక్కువ తీసుకోవద్దు, లేకపోతే బ్యాంక్ గ్యారెంటీ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఈ రూల్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే రైతు ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ మధ్యలో కుదుర్చుకోవాల్సిన ఒప్పందం యొక్క నమూనా ఉంది. అంటే ప్రతి రైతు ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్న రైతు ఉంటారో ఇగో ఈ నమూనాలో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. ఇక్కడ కనపడుతుంది ఫారం 11A అని ఉంటుంది. రూల్ 73A ప్రకారం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ కనుక రైతు ఆ సంబంధించిన స్పాన్సర్ తోటో కంపెనీతో కుదుర్చుకుంటే రేపు పొద్దున నష్టం జరిగిన అడగడానికి ఉంటుంది. ఏమున్నాయి దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్? ఏ రైతు పేరు, ఆ కాంట్రాక్ట్ ఫార్మర్ స్పాన్సర్ ఎవరు ఉన్నారో ఆయన పేరు, పూర్తి వివరాలు, ఏ భూమిలో కాంట్రాక్ట్ సాగు జరుగుతుందో ఆ భూమి సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలు, ఏ పంట పండించబోతున్నారు, ఎన్ని ఎకరాలు పండించబోతున్నారు, ఏ క్వాలిటీ ఆశిస్తున్నారు, ఆ క్వాలిటీకి ఆ స్పాన్సర్ కానీ కంపెనీ కానీ చెప్తున్న రేట్ ఎంత వస్తే ఎంత కొంటారు, తర్వాత క్వాలిటీ కనుక సరిగా లేకపోతే తిరస్కరించము అని కంపెనీ ఒప్పుకోవాలి. ఒకవేళ ఆశించిన దిగుబడి కంటే తక్కువ వచ్చినా రైతు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎంత వస్తే అంత దిగుబడి కొనాల్సిందే. మార్కెట్లో రేట్లు ఎక్కువ తక్కువలు ఉన్నాయని కంపెనీ కొనడానికి తిరస్కరించడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ భూమి మీద ఎట్లాంటి హక్కులు ఈయనకి రావు. వివాదాలు ఏర్పడితే కనుక ఈ చట్టంలో చెప్పినట్టుగా మేము మార్కెట్ కమిటీకి వివాద పరిష్కారానికి వెళ్తాము. ఇవన్నీ ఒప్పుకొని కింద ఆ రైతు సంతకం పెట్టాలి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ ఎవరు ఉంటారో వారు కూడా సంతకం పెట్టాలి. ఈ కాగితం ఒక కాపీ రైతు దగ్గర ఉండాలి, ఒక కాపీ ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ దగ్గర ఉండాలి, ఒక కాపీ అగ్రికల్చర్ మార్కెట్ దగ్గర ఈ కాపీని అక్కడ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. ఈ ఈ ఈ ఒక్క జాగ్రత్తనన్న సరే యాక్ట్లో ఏముంది, రూల్స్లో ఏముంది, ఇవన్నీ మర్చిపోయినా కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా విత్తనాలు పండిస్తున్నారా, వరి సాగు చేస్తున్నారా, పత్త, మిరపన, మామిడ, ఏదైనా సరే ఆ రైతు కనుక ఇట్లాంటి అగ్రిమెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏ నష్టం జరిగినా నష్టపరిహారం దక్కించుకోవడానికి ఒక భరోసా ఏర్పడుతుంది.